గుంటూరు మున్సిపాలిటీ 10వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఫేక్ సిరాజ్ మాజీ టీడీపీ వాక్ బోర్డు గుంటూరు హిదాయత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఫేక్ సిరాజ్ కు ఓటు వేసి గెలిపించాలని హిదాయత్ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఆశీర్వదిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. పోటీ చేస్తున్నాను. నషీర్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వంలో, హిదాయత్ గారి నాయకత్వంలో అన్ని ప్రజలు అన్ని కులాల మతాలని అందరినీ కూడా కలుపుకొని ముందుకు ప్రయాణం సాగుతుంది. ప్రజలు మొత్తం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ వార్డులో అఖండ మెజార్టీతో గెలిచి మున్సిపాలిటీ కార్పొరేషన్ మీద జెండా ఎగరేస్తామని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని గ్యారెంటీగా మా ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. నేను అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. 10వ వార్డు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అందరికీ ప్రజల సమస్యల మీద నేను అందరికీ వినూత్నంగా పోరాడతానని నేను అందరికీ ముందుగా హామీ ఇస్తున్నాను. కలుస్తూ సిరాజ్ గారు విజయ పదాన పయనిస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ మీద తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయటం ఖాయంగా స్పష్టంగా కనిపిస్తుంది. మిత్రులు పెద్దలు నాని గారు మేయర్గా, సిరాజ్ గారు 10వ డివిజన్ కార్పొరేటర్గా, అలాగే నగరమంతా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, అలాగే తెలుగుదేశం పార్టీ బలపరిచిన వామపక్ష అభ్యర్థులు గుంటూరు నగరపాలక సంస్థలో అఖండమైనటువంటి మెజారిటీతో గెలుపొందబోతున్నారు. వాస్తవానికి ఈ 10వ డివిజన్లో అన్ని వర్గాల ప్రజల ఆదరణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి లభిస్తుంది. ఈ 2.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజలు పెద్ద ఎత్తున నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వారు ఆ నిరసనను ఓటు ద్వారా మార్చి 10వ తేదీన జరిగే పోలింగ్ రోజు తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు మీద వేసి అఖండమైనటువంటి మెజారిటీతో సిరాజ్ గారిని కార్పొరేటర్గా, నాని గారిని మేయర్గా గెలిపించబోతున్నారు. మిత్రులు గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి ఆశీస్సులతో, గల్లా జయదేవ్ గారి సహకారంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు